ఇప్పుడు రాహుల్ గారు ముఖ్యంగా బెట్టింగ్స్ యాప్స్ ఎట్లా పనిచేస్తాయి? ఒక సాధారణ వ్యక్తి అంటే చదువుకునే వ్యక్తి అయినా సరే, మామూలుగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ రకంగా డబ్బులు పెట్టేటట్టు అడిక్ట్ చేస్తాయంటే ఏం చెప్తారండి? బెట్టింగ్ ఇప్పుడు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పేస్తానండి. మనం ఊర్లల్లో వెళ్తున్నప్పుడు గానీ, సినిమా హాల్స్ దగ్గర గానీ, ఏదైనా సంతలు, ఏదైనా ఎగ్జిబిషన్స్‌లో ఒకడు కూర్చొని ఇట్లిట్లా కార్డ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఒక దగ్గర ఆపేస్తాడు. నిన్నక్కడ రూ. 10 పెట్టమంటాడు. ఇంకో ఇద్దరు ఇక్కడ 20, 20 పెడతారు. నీ రూ. 10దే సెలెక్ట్ అవుతది. ఈ 20, 20 కలిపి 50 వస్తాయి నీకు. అంతేనా? 40 + 50. అది నీకు మోటివేషన్. అరే 10 పెట్టాం కదా 50 వచ్చింది. ఈ 50లో బావుందే ఇంకో 10 పెడదాము అనుకుంటాడు. 10 పెడతాడు వాడు. అప్పుడు కూడా వాడికి మళ్ళీ 50 వస్తది. ఆశ కాస్త పెరుగుతది. సరే ఇప్పుడు నాకు 100 వచ్చింది. నేను 20 పెడతా. అప్పుడు వాడికి 200 వస్తది. ఆ 200లో ఆశ అత్యాశ అవుతది. 200 పెట్టేస్తాడు. పోతది. అరే వీడు నన్ను మోసం చేశాడురా అంటే, ఎక్కడ బా ఇప్పుడు నీకు ఇన్ని సార్లు సంపాదించినావు కదా! ఎక్కడ నువ్వు మోసపోయినావు? ఇంక పెట్టు అంటారు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని పెడతాడు. సేమ్ ఇలాగే బెట్టింగ్స్ యాప్స్‌లో కూడా నువ్వు ఏ గేమ్‌నైతే మీరు గెలవాలని పెట్టుకుంటావో గేమో, మనిషో ఎవడో ఒకడు వాటెవర్ పెట్టాలనుకుంటావో ఫస్ట్ వాడు నీకు ఆశ చూపిచ్చేస్తాడు. నువ్వు 1000 పెట్టిన కాడ నీకు 1,00,000 వస్తది. 1,00,000లో 50,000 పెడతావు. 50,000 పెట్టినప్పుడు నీకు కొంచెం తక్కువ వస్తది. 75,000 వస్తది. అవును కదా! ఈ గేమ్‌లో తక్కువ వచ్చింది. ఇంకో గేమ్‌లోకి వెళ్దాము అంటావు. అట్లా నీ చేత నీ క్రెడిట్ కార్డు, నీ ఇంట్లో గోల్డ్, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌లో మొత్తం ఇంకోటి కూడా ఉంటది దీంట్లో. సార్ మీరు గెలిచిన అమౌంట్ మీకు రావాలి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మాకొక 4,000 పే చేయాలి అంటాడు. 4,000 పే చేస్తావు. 4,000 కదా అని చెప్పి. ఆ 4,000 కాస్త 40,000 దాకా తీసుకొస్తాడు. అప్పటికి ఆ బుద్ధోడికి తెలీదు వాడిని మోసపోతున్నామని. బ్యాంక్‌లో నీ డబ్బులు నీకు రావడానికి నువ్వెందుకు డబ్బులు పే చేయాలి ముందు? ఆ మాత్రం తెలీదా? చదువుకున్నోడికి కూడా తెలీదు. మా ఫ్రెండ్ ఇట్లాగే 80,000 పెట్టి 8,00,000 పోగొట్టుకున్నాడు. మొత్తం హీస్ పేయింగ్ ఇంట్రెస్ట్ నౌ. నువ్వు ఆ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇస్తాను నేను. 8,00,000 పోగొట్టుకున్నాడు. ఇంకేం చేస్తాం? కొంతమందికి ధైర్యం ఉండి సంపాదించుకొని ఇంట్లో చెప్పుకొని ఇంట్లో వాళ్ళ ధైర్యంతో ఉంటావు. ఇంట్లో నాన్న కొడతాడు, అమ్మ కొడతది, చంపేస్తారు అనుకున్నప్పుడు వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసుకుంటాడు. గచ్చిబౌలిలో ఒక అబ్బాయి చనిపోలేదా అండి, కాకినాడ అబ్బాయి? ఇట్లాగే బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి వాడు చెప్పిన పేరు హర్షసాయి. హర్షసాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే సింపుల్, వాళ్ళెవరో ఎందుకు ప్రమోట్ చేయడము, నేను ప్రమోట్ చేస్తాను, మీరు నన్ను నమ్మండిరా అని డైరెక్ట్‌గా చెప్పాడు. ఇలాంటివి ఎప్పటికి ఆగుతాయో అసలు 2025 హత్యలకి, చావులకి ఒక ఇయర్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే రోజు న్యూస్ ఓపెన్ చేస్తే చంపడమో, చావడమో రెండే. ఎప్పుడైనా శత్రువులు వచ్చి మనల్ని చంపుతారేమో అని మనం ఎదురు చూస్తాం. ఇక్కడ శత్రువులు కాదు, ఇంటి దొంగలు కూడా ఈశ్వరుడు పట్లైన అన్నట్టు ఇంటి వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు చంపేస్తారు. భార్య భర్తని, భర్త భార్యని, అన్న తమ్ముడిని, అన్న తమ్ముడు కలిసి తండ్రిని, పీరుడు ప్రియసి కలిసి భర్తని, అయ్యో కూతురు తల్లిని, అక్కని, చెల్లెల్ని. అసలు ఇంకా వావి వరసలు ఏమీ లేవేమో. ఈ వావి వరసలు లేనటివన్నీ కూడా మనం కొన్ని వీడియోల్లో చూస్తాం. ఈ వావి వరసలు లేని వాళ్ళు మన సమాజంలో తిరుగుతున్నారని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి. నిన్నటికి మొన్న భార్య ప్రేయసి కలిసి పాపం వరంగల్లో వచ్చి చేశారు. బెట్టింగ్ యాప్లో పెట్రా అని చెప్పి ఫ్రెండ్ ప్రోత్సహిస్తే ఫ్రెండ్ తప్పించుకున్నాడు. పాపం పిల్లోడు చచ్చిపోయాడు రాజమండ్రిలో, దానవైపేటలో. ఇప్పటికి కూడా వీళ్ళకి కళ్ళు తెలియట్లేదు. సజ్జనారు ఆయన ఎక్కడున్నాడో ఆ దేవుళ్ళలాగే వచ్చి ఇలాంటి వాళ్ళని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మీద కొంతమంది రంగు పులిమి ఆయన గుర్తుందో లేదో మీకు ఒక కేసులో కావాలని తప్పుదోవ పట్టించి ఎన్కౌంటర్ చేశాడనే కదా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు. సో ఆయన ఇప్పుడు లేదు, నేను నిఖార్సైన పోలీసులను నిరూపించుకుంటున్నారు. చూద్దాం ఎంతమంది బయటకు వస్తారంటే వీళ్ళందరూ తప్పు చేసినట్టు కాదండి, తెలియకుండా చేశారు. తెలిసిన తర్వాత చేయడం మొదలుపెట్టారు వీళ్ళు డబ్బు కోసం. ఏంటండి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి 50 లక్షలు తీసుకుంటారంట పరేషన్ వైస్. భయ్యా సన్నీ యాదవ్ 30 లక్షలు, హర్షసాయి కోట్లు. ఎందుకంటే వాడికి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. హర్షసాయి వచ్చి హాయ్ చెప్తేనే జనాలు చచ్చిపోతారండి. వాడు అట్లా తెచ్చుకుని ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ముత్తాతల ఆస్తి, ఎంత ఆస్తున్నా కూడా నువ్వు లక్షలు పంచేస్తావు రోడ్డు మీదకి వచ్చి. అంత ఊరికి వస్తున్నాయి నీకు డబ్బులు.